హలో అండి అందరికీ. ఈరోజు మా అమ్మాయి బర్త్డే అనమాట. ఈరోజు వాళ్ళ నాన్నకి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇదండి ప్రొఫెషనల్ యూట్యూబర్. మీరు రేపు తింటారు ఫ్రెండ్స్, రేపు తింటారు. కట్ మామ ఇంత మంచి పని తెలుసా అది. సో ఇప్పుడు మా అమ్మాయి కేక్ కట్ చేస్తుంది. ఎక్కడా ఆల్రెడీ వచ్చి అయిపోయింది. అందరు వాడండి పాట. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. పట్టుకోనా నడవై పెడతాను చూడమంటే అమ్మ కట్ చేస్తున్నా. కట్ చేయి. హ్యాపీ బర్త్డే పూజిత. నువ్వు పో, పక్కకు పోగిరి మామా, పక్కకు పో. రేపు డైరెక్ట్ కలుస్తాం. అరే డైరెక్ట్ కలుసుకుందాం, దేఖ్ లేంగే. మమ్మీ ఫ్లవర్ ఎందుకు పెడతాం మామా? నేను తినలే. కేక్ ఫ్లవర్. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. నాదా ఇదా అమ్మ ఇదో డోర్ పడేసింది మామ. ఇగో ఎక్కడికి వెళ్ళింది మామది. ఇగో నీది. స్వీట్ ఎక్కువ తినవు కదా మామ. డైట్. మమ్మీ చూపిస్తున్నా వదిలే. అమ్మ మాట్లాడు. సరే సరే సరే. గిఫ్ట్ కావాలి మాకు. రేపు సపోర్ట్ ఆలోచించి రేపు పొద్దున్న తీసుకొని రా. చెప్పి ఇటు చెప్పి ఫోన్ వద్దు మామ. ఇటు తిప్పి ఫోన్లో ఎవరో చెప్పి. వద్దు, రాధ అక్కడే ఉండాలి. రాధ ఇంట్లోనే ఉండాలి. గోపి, రాధ నీ దగ్గరే ఉండాలి. గోపి, రాధ నీ దగ్గర ఉంటేనే బాగుంటది. ఆహా కాదు, నీ ఫేస్ చూపిరా. అయ్యో పర్లేదు. అది నిజం ఫ్లవరా? తినేదా? తినేదా కాదు, ఏమంటే డూప్లికేట్ ఫ్లవర్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్. ఇదిగో మామ. తిన్నారా ఫ్రెండ్స్ ఎప్పుడన్నది? ఫ్రెండ్స్ రేపు తిన్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అరే నిన్ను మాత్రం భలే దొరికించుకుంది. సరేలే, సరేనా, బాయ్. బాయ్ అమ్మా. సో ఇది వచ్చేసి ఏంటంటే అండి, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటారు. కేక్ ఎట్లుంది బిడ్డ, నీకు నచ్చిందా లేదా అనేసి. తండ్రి బిడ్డలో కటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు నేను మా ఆయన వెళ్ళి తెస్తాము. ఈసారి ఏంటంటే ఆయన ఒక్కడు వెళ్ళి తెచ్చిండు. బిడ్డకు నచ్చిందా లేదని. ఎప్పుడు మా అమ్మాయి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, ఈసారి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. నచ్చిందా లేదా అని దగ్గర తెచ్చుకొని అడుగుతున్నాడు. సో ఇదనమాట మేము నైట్ కేక్ కట్ చేసింది. మార్నింగ్ లేచి వాళ్ళ నాన్న తనకి గిఫ్ట్ ఇచ్చి యాదగిరిగుట్టకి వెళ్ళాం. వాళ్ళ నాన్న నేను ఇద్దరం కలిపి గిఫ్ట్ ఇచ్చామన్నమాట. ఇక అది అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట బయలుదేరాం మేము. అక్కడ ఎలా చేసామో ఏమన్నది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఇదండి ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. సో వాళ్ళ నాన్న ఆశీర్వాదం వేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇస్తాడు. ఏం గిఫ్ట్ ఇస్తాడో అది మా అమ్మాయి సర్ప్రైజ్ అనమాట. చూపి ఇది చూపి బాయ్. అది లైట్ ఏమో అందులో చిన్న చైన్ అండి ఫ్రెండ్స్. సో ఇదండి వాళ్ళ నాన్న నీ చెయ్యి
సో ఇదండి వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత గిఫ్ట్ చైన్ అంటే మామూలు గిఫ్ట్ ఇచ్చాడు ఫస్ట్ టైం. వేసుకో. సో ఇదండి వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ అనమాట, ఇది బర్త్డే గిఫ్ట్ కదా. ఇప్పుడు నా టర్న్. సో ఇదండి, ఇది నాది. వాళ్ళ నాన్న చైన్ ఇచ్చిండు, నేను ఏది ఏది సో ఇదన్నమాట. జూమ్ చేస్తున్నా. సో ఈసారి నా బర్త్డేకి అయితే భారీ బడ్జెట్లో గిఫ్ట్స్ వచ్చాయి. భారీ బడ్జెట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు సో ఇదండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ మా అమ్మ ఇవి తన చేతులతోని అందరికీ ఇస్తుంది అనమాట. బర్త్డే గర్ల్ అంతేనా. ఎప్పుడు రైసు ఈ సమోసా స్వీట్ అట్లా ఇచ్చేవాళ్ళం. ఈసారి వెరైటీగా ఏంటంటే ఇస్తున్నాం అనమాట. సో గుడిలో కలుద్దాం. థ్యాంక్ యూ.